దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని యొక్క పరలోకపు వాక్కులను మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, మీరందరూ క్షేమమని, ఆత్మీయ ఎదుగుదలలో వృద్ధి చెందుతూ ఉన్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకనగా అలాంటి మాటలు ప్రభువు పలికిస్తూ ఉన్నాడు. ఆ మాటలను మీరు స్వీకరిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయండి. ఈ విలువైన మాటలు మీ కుటుంబంలోని బిడ్డలకు, ఆత్మీయులకు, సంఘపు బిడ్డలకు కూడా తెలియచేయండి. ఈ మాటల ద్వారా మరికొన్ని ఆత్మలు రక్షించబడ్డానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉందాం. దేవుడు నమ్మదగిన వాడు. ఈ దినమున మీతో ప్రభువు చెప్పమన్న మాట ఏమిటి అనగా, దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడు. ఎరుగుట అంటే తెలుసుకొనుట. ఆయనను నేను ఎరుగుదును అనేవాళ్ళం మనం. అంటే ఆయన నాకు తెలుసు అని. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూద్దామా? వాక్య భాగంలోనికి వెళ్దామా? ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఆ మాట చూడండి ప్రియులారా, మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. చాలు. ప్రభు నందు ప్రియులారా, ఆ మాట ఎంత బాగుందండి. మరలా నేను చదవమంటారా? అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ. భూమి మీద ఎన్ని రకాలైన జాతులున్నాయి, ఎన్ని రకాలైన తెగలున్నాయి, ఎన్ని రకాలైన మనుషులున్నారు. భారతీయులు ఒకలాగా, అమెరికన్లు ఒకలాగా, ఆఫ్రికన్లు ఒకలాగా, పాకిస్తానీలు ఒకలాగా, ఇలాగా దేశానికి ఒక్కొక్క రంగు, భాష, భేదం ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అనంటే ఆయన అన్నాడు, ఇలాంటి సకల వంశములలో భూమి మీద నివసిస్తున్న సర్వ మానవాళిలో నేను మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను అంటే మిమ్మలను మాత్రమే నేను తెలుసుకొని ఉన్నాను. అవునండి, ఈరోజు లోకంలో నివసిస్తున్న మనకు గొప్ప గొప్ప నాయకులు తెలుసు. ఉదాహరణకు చెప్పమంటారా? రాష్ట్రపతి ఎవరు అంటే ముర్ము గారేగా అని అంటాం. ఆమె మనకు తెలుసు. ప్రధాని ఎవరు అంటే మోదీ గారు కదా అంటాం. అంటే మోదీ గారు మనకు తెలుసు, ముర్ము రాష్ట్రపతి గారు మనకు తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు మనకు తెలుసు. అయితే నేను ఒక మాట అడుగుతాను, వారికి మీరు తెలుసా? ఆలోచన చేయండి. ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటూ ఉన్నారు. పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి దైవజనుడు రూబేను అనబడేటటువంటి ఆయన వాక్యాన్ని వివరిస్తాడు. చక్కగా ఒక 4 విషయాలు చెప్తాడు. ఆయన మాకు తెలుసు అని మీరు అంటూ ఉండవచ్చు. మరి నాకు తెలుసా? మీతో నాకు పరిచయం ఉందా? ఎన్ని పర్యాయములు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటూ మమ్మల్ని మీరు పలకరించారు అంటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి
ఒక వ్యక్తి మనకు తెలియడం వేరు, ఆ వ్యక్తికి మనము తెలియడం వేరు. మరలా చెప్పమంటారా? ఒక వ్యక్తి మనకు తెలియడం వేరు. అంటే ప్రధాని గారు మనకు తెలుసు అని మనం చెప్పుకోవడం వేరు, కానీ ఆయనకు మనము తెలిసి ఉండడం వేరు. ఇక్కడ అదే చెప్పాడు, భూమి మీద ఉన్న సకల వంశములలో మిమ్ములను నేను ఎరిగి ఉన్నాను. దేవుని ప్రియబిడలారా, దేవుడు మనలను ఎరిగినవాడు. మనమేమిటో తెలుసు, మన పరిస్థితి తెలుసు. మనమేమనుకుంటున్నామంటే నా గురించి దేవునికి ఏమీ తెలియదు, నేను చేసేది తెలియదు, నా మాట తెలియదు, నా చూపు తెలియదు, నా క్రియ తెలియదు, నా తలంపు నడక తెలియదు అని మనమనుకుంటున్నాం. దేవుడికి అన్నీ తెలుసు. ఎలాగో చెప్పమంటారా? యోహాను సువార్తకు వద్దాం ఒకసారి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నామండి. 24వ వచనాన్ని చదువుతున్నాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు. చాలు ప్రియులారా, మొదటిగా మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అని ఆమోసు గ్రంథములో మనం చూసాం. 3వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ అంటున్నాడు, యేసు అందరినీ ఎరిగినవాడు. చెప్పండి, ఆంతర్యమును ఎరిగినవాడు. పైన తెలియడం వేరు, హృదయ అంతరంగాలు తెలియడం వేరు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయమందు, ఆంతర్యమును ఎరిగినవాడు, అంతరంగములో ఉన్నది ఎరిగినవాడు. ప్రభునందు ప్రియులారా, హన్నా దేవాలయములో కూర్చుంది, ప్రార్థన చేస్తుంది. ఏలి హన్నా యొక్క ముఖ భావాలను, హావభావాలను గమనిస్తూ ఉన్నాడు. ఆమె ఏదో మత్తురాలు అని అనుకున్నాడు. అందుకే ఏదేదో తనలో తను మాట్లాడుకుంది అని అనుకున్నాడు. కానీ అదే మందిరమందు నివాసము చేస్తున్న సృష్టికర్త అయిన దేవుడు హన్నా యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు, ఆమె మనోవేదన తెలిసినవాడు. హాగరు అరణ్యములో వెళ్తూ ఉంది, పలకరించే నాదుడు లేడు, బిడ్డ చావు చూడలేననుకుంది. అందుకే వింటివేత అంత దూరము ఇస్మాయిల్ను పడుకోబెట్టి కన్నీరు కారుస్తూ ఉంది. ఆంతర్యమును ఎరిగిన దేవుడు. నీ బిడ్డకు కావాల్సింది దాహమే కదమ్మా, నీరే కదా, దానికోసమే కదా నువ్వు ఏడుస్తున్నది. గోతిని చీల్చి నీళ్ళిచ్చాడు. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు మాట్లాడుతున్న నా అంతర్యము తెలుసు. దేవుని వాక్యం వింటున్న నీ హృదయ అంతరంగములో దాగి ఉన్నదేదో ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. అయితే ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడు? సకల వంశములలో మిమ్మును నేను ఎరిగి ఉన్నాను అన్నాడు ఆమోసు గ్రంథం 3:2లో. యోహాను సువార్త 2:24లో అంతర్యమును ఎరిగినవాడు అని అన్నాడు. కానీ ఆయన ఎవరిని ఎరిగి ఉన్నాడో కొన్ని విషయాలు చెప్తాను, సరేనా? మొదటి విషయానికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎవరిని ఎరిగినవాడో మన దేవుడు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. చాలు. మొట్టమొదటిది ప్రియులారా, దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడు అని మనం చూస్తున్న సందేశములో మొదటిది, ప్రభువు తన వారిని ఎరిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, తనవారు ఎవరో, తనవారు కానివారు ఎవరో దేవునికి తెలుసు. అవును ప్రియులారా, మనవారెవరో, మనవారు కానివారెవరో మనకు కూడా తెలుసు కదండి. మనతో పాటు కూర్చొని భోంచేస్తున్నా, మనతో పాటు సంఘ సహవాసం చేస్తున్నా, మనతో పాటు ఆధ్యాత్మిక జీవితంలో మన వెంట తోడుగా ఉన్నా, కొన్ని పర్యాయములు మనకు తెలుసు వారు మనలను బాధించేవారు అని.
అయితే ఈ సమయమందు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు తన వారిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. అంటే వారి వ్యక్తిగత జీవితం ఆయనకు తెలుసు. వారి వ్యక్తిగత జీవితము ప్రభువునకు తెలుసు. ప్రియులారా, తన వారెవరో తన వారు కారెవరో తెలుసు. యేసు ప్రభుల వారి శిష్యులు 12 మంది ఆయన వెంట వెళ్తూ ఉన్నారు కదండి. ఆయన వెంట వెళ్తూ ఉన్నారు, ఆయనతో పాటు భోంచేస్తూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. కానీ మీకు తెలుసు, ఎవరు ఆయనను పట్టిస్తారో ఆయనకు తెలుసు. ఎవరు ఆయన పట్టబడిన తర్వాత బొంకుతారో ఆయనకు తెలుసు. బొంకిన వారు ఎంత ఉన్నతమైన పరిచర్య చేస్తారో ఆయనకు తెలుసు. అందుకే తిమోతితో పౌలు అంటున్నాడు, ప్రభువు తన వారిని ఎరుగును. దేవునందు ప్రియమైన వారలారా, మన దేవుడు మనలను ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఇంతకీ వాక్యం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ప్రభువు తెలిసినా మంచిది. యేసు ప్రభుల వారు నాకు తెలుసు అని నువ్వు అంటే, యేసు ప్రభుల వారికి కూడా నువ్వు తెలుసా? నీ వ్యక్తిత్వం ఆయనకు తెలుసు, నీ తత్వము తెలుసు. నిన్ను దీవించడానికి ఆయన నిత్యము ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నావో లేదో ఒక్కసారి ఆలోచించు. అందుకే లేఖనం సెలవిస్తుంది, తన వారిని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఎవరు తనవారో ఎవరు తనవారు కాదో, భూమి మీదికి అనేకమైన శ్రమలు వస్తూ ఉన్నప్పుడు తన కొరకు నిలబడేవారెవరో, తన కొరకు నిలబడక పడిపోయేవారెవరో, పారిపోయేవారెవరో తెలుసండి. నాకు తెలుసు ప్రియులారా, సరిగ్గానండి ఒక 15 సంవత్సరాల క్రితం ఒక సర్టిఫికేట్స్ ఎంక్వైరీస్ జరిగాయి. అప్పట్లో పిల్లలకు స్కూళ్ళల్లో కాలేజీలలో కొన్ని స్కాలర్షిప్ నిమిత్తమై, రకరకాలైనటువంటి విషయాల నిమిత్తమై క్యాస్ట్ సర్టిఫికేట్ని అడిగారు. ప్రభుత్వం వారు క్యాస్ట్ సర్టిఫికేట్ని అడిగారు. మీరు ఏ క్యాస్ట్ వారో చెప్పండి, ఎందుకంటే మేము కొన్ని తెగలకు మాత్రమే సహాయం చేయగలము, మీరు ఆ తెగల పేరు పెట్టుకొని మోసం చేయకూడదు అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా దాదాపు ప్రభువును నమ్మినవారు, ఆరాధనకు వెళ్ళేవారు, మందిరాలకు వెళ్ళేవారు, ప్రార్థనలు చేసేవాళ్ళు, సంఘ సభ్యులుగా ఉన్నవారు, నిరంతరము దేవునితో సహవాసం చేసేవాళ్ళు, సేవ చేసే సేవకులు సైతం తమ సర్టిఫికెట్లలో మేము చాలా తక్కువ తెగకు చెందిన వారము అని అప్లై చేసుకున్నారు. అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఇంతకు మీరు ఆ తెగకు సంబంధించిన వారో కాదో తెలుసుకోవడానికి మీ ఇంటికి మేము ఎంక్వైరీకి వస్తాం అని వచ్చారండి. ఒక 15 సంవత్సరాల క్రితం ఇంటికి ఎంక్వైరీలకు వచ్చారు. అప్పుడు క్రైస్తవులండి, మేమున్నది క్రిస్టియన్ లైను అనబడే కాలనీలోనే, చాలామందిని మేము చూసాం. తమ ఇళ్లలో ఉన్న వాక్యాలను, తమ ఇళ్లలో ఉన్న క్రీస్తు యొక్క ఫోటోలను పూర్తిగా దాచిపెట్టేశారు. అన్ని కట్టగట్టి పక్కన పెట్టేశారు. దేనికోసం? ఒక 500-1000 రూపాయలు ఎక్కడో ఫీజు తగ్గుతుందనో, ఒక రాయితీ దొరుకుతుందనో, ఒక సీట్ వస్తుందనో, ఒక ఉద్యోగం వస్తుందనో ప్రభువుని ఏం చేశారు? పక్కన పెట్టేశారు. అదే 15 సంవత్సరాల క్రితం ఈ దీన సేవకుడు కూడా ఒక ప్రత్యేకమైన ప్రైవేటు పాఠశాలలో నా పిల్లలను చేర్పించడానికి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్ళలో చేర్పించడానికి నేను కూడా ఒక అప్లికేషన్ వేశానండి. వేసిన తర్వాత వాళ్ళు ఒక ఇంటర్వ్యూ నిమిత్తమై కలెక్టర్ ఆఫీస్కి పిలిచారు నన్ను. నేను కడప కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసరికి ఆ ఆఫీస్కి నేను కొంచెం ముందుగానే వెళ్ళాను. ఆ గ్రీవెన్స్ జరిగేటటువంటి సమయానికల్లా నా ముందు చాలామంది పాస్టర్లు కూడా వచ్చి ఉన్నారు అక్కడ. వాళ్ళందరితో నేను మామూలుగా కరచాలం చేశాను, పలకరించాను. తర్వాత ఇక ఆ సభ స్టార్ట్ అయింది. కలెక్టర్ గారు కొంతమందికి సీట్లు పలాని స్కూళ్ళలోనే అలాట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని అప్లికేషన్స్ పక్కన పెడుతున్నారు. ఆ ప్రక్కన పెట్టిన అప్లికేషన్లలో నా అప్లికేషన్ కూడా ఉంది. నేను చాలాసేపు చూశాను, అందరి పేర్లు వచ్చే, అందరికీ పలాని ఊర్లలో, పలాని కాలేజీలలో, పలాని హాస్టళ్లలో, పలాని స్కూళ్ళలోని సీట్లు చెప్పారు. నేను గొప్ప కోసం చెప్పడం లేదండి, ప్రభువు తన వారిని ఎరుగును అన్నందుకు ఒక చిన్న మాట చెబుతున్నాను.
అందరు అయిపోయిన తర్వాత ఇక నాకు ఎంతసేపటికి నా పేరు రాలేదు, నా వెనక్కి ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయని నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు, ఇదిగో నీ సర్టిఫికెట్ పక్కన పెట్టారు అన్నారు. ఎందుకండి అని అన్నాను. మీరు క్రిస్టియన్ అని పెట్టారు, సో క్రిస్టియన్కి ఇక్కడ రాయితీలు లేవు అన్నారు. మరి ఏం చేయాలి నేను? ఇదే పేపర్ ఇంకొకటి తీసుకొని నువ్వు ఎస్సీ అని రాసుకొని వస్తే మీ పిల్లలకు సీట్ ఇస్తాం అన్నారు. అప్పటికే సేవ చేస్తున్నాను నేను. యేసు ప్రభుల వారి కొరకు నిలబడాలి అని అనేక మందికి చెప్పిన వ్యక్తిని ఏం చేయాలండి? అప్పుడు ఏం చేయాలప్పుడు? చాలామంది పాస్టర్స్ని అడిగితే, బ్రదర్ లోకంలో ఇవన్నీ కామన్, మనం ఎలాగూ కష్టపడుతున్నాం, పిల్లలన్నా ఫీజు లేకుండా చదివించుకోకపోతే ఎలాగా? గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలలో ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తారు 10th క్లాస్ వరకు. సో మనం ఎస్సీ అని జస్ట్ ఒక చిన్న అక్షరాలు రాస్తే అన్నారు. నా సర్టిఫికెట్స్ నేను చించేశానండి అక్కడే. ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళి రావడానికి కూడా ఒక 150 రూపాయలు ఛార్జీ కూడా కష్టమైన పరిస్థితులు నావి. నష్టమైనా పర్లేదు, వాటిని తీసి పక్కన పడేసి వచ్చేస్తుంటే అన్నారు, చాలా ఎగతాళిగా మాట్లాడారు, పాస్టర్ నువ్వేనా సేవకుడివి, మేం కాదా, పిల్లల గురించి భవిష్యత్తు గురించి ఆలోచన లేదా అని. నేను అంటాను, ఈరోజు అలాగ చెప్పిన నా తోటి సేవకుల అందరికన్నా నా దేవుడు నన్ను ఉన్నతంగానే నిలబెట్టాడండి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం అంటుంది, యేసు లేదా ప్రభువు అందరినీ ఎరిగినవాడు. నన్ను ఎరిగినప్పుడు నా అంతరంగాలలో కపటం ఉండకూడదు అని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడు అంటే ప్రభువు మొదటిది తన వారిని ఎరిగి ఉన్నాడు. రెండవది ఎవరినో చూద్దామా? యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 13:18 వచనము. మిమ్మును అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని. చాలు ప్రియులారా. రెండవదండి, మొదటిది ప్రభువు తన వారిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. రెండవది ప్రభువు తాను ఏర్పరచుకున్న వారిని ఎరిగి ఉన్నాడు. ప్రభువు తాను ఏర్పరచుకున్న వారిని. ప్రభునందు ప్రియులారా, కొన్ని ఫంక్షన్స్, కొన్ని అకేషన్స్ మనం చేస్తూ ఉంటాం మన కుటుంబాలలో. ఆ అకేషన్స్ చేసుకునేటప్పుడు లేదా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు మన పనులు చేయడానికి కొందరిని మనం ఏర్పరచుకుంటాం, అవునండి? ఆ ఫంక్షన్ సక్సెస్ కావడానికి ఒక ఫ్లవర్ డెకరేషను లేదా ఒక వంట వాళ్ళను, ఏమండి ఏదో ఒక పని నిమిత్తమై క్లీన్ చేసే వాళ్ళను ఎవరినో మనం ఏర్పరచుకుంటాం. ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు ఆ పనిని మన ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు అనుకుందాం. ఉదాహరణకు క్లీన్ చేయడానికి ఒక ముగ్గురిని పెట్టాం, ఒక్కొక్కరికి రోజుకు ఒక 500-1000 రూపాయలు ఇచ్చి ఈ ఫంక్షన్లో ఎప్పటికప్పుడు మీరు క్లీన్ చేయండి అని పెట్టాం. ఇప్పుడు ఆ క్లీన్ చేసే పని మన బిడ్డలో మన తోడబుట్టిన వారో చేస్తుంటే మనం ఏమంటాం? నో 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 మీరు చేయద్ది పని, దీని కొరకు మేము కొందరిని పెట్టాం, వాళ్ళు చేస్తారు, మీరు వచ్చి కూర్చోండి బ్రదర్, కూర్చోండి సిస్టర్ అంటాం మనం. అంటే ఆ పనికి ఏర్పరచుకున్న వారు మాత్రమే చేయాలని మనం కోరుకుంటాం. దేవుడు కూడా అంటున్నాడు, తన పని కొరకు ఏర్పరచుకున్న వారిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. అవునండి, ఇప్పుడు నేనున్నాను, ఆయన పని కొరకే నన్ను ఏర్పరచుకున్నప్పుడు నన్ను ఎరిగిన వాడు. ఆయన పని చేయుట ఆయనకి ఇష్టమైనప్పుడు పని చేసిన నాకు తప్పకుండా తన బిడ్డలను తట్టి లేపైనా సరే, నా కుమారుడి అవసరత ఇది, నా కుమార్తె అవసరత ఇది అని నాకు కావలసిన జీతమును ఆయన తన బిడ్డల ద్వారా పంపించేవాడు. జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభువు తన వారిని ఎరుగును. రెండవది, తాను ఏర్పరచుకున్న వారిని ఎరిగిన దేవుడు. ఏర్పరచుకున్న వారిని, నన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. నన్ను సేవ కొరకైతే నిన్ను ఒకవేళ సేవకు సహకారిగా ఏర్పరచుకున్నాడేమో, ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? సహకారిగా ఉండు. మనం అందరం ఏమై ఉన్నామో తెలుసా? అపోస్తులుడైన పేతురు అంటాడండి చాలా చక్కగా, మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన
ప్రజలమై ఉన్నామట. మనము దేవునికి సొత్తైన ప్రజలము. మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. ఏర్పరచబడిన వంశము, మనం నిర్లక్ష్యము చేయొద్దు. అందుకే ప్రభు తన వారిని ఎరిగిన వాడుగా ఉన్నాడు, తాను ఏర్పరచుకున్న వారిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. మూడవది, ఎవరిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడో చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయము నహూము గ్రంథము 7వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. యెహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. చూసారా మాట? తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. చాలు. మూడవది ప్రియులారా, నా ప్రభు ఎలాంటి వాడు అనంటే తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. ఒకరోజు నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మా పాపను పిలుచుకెళ్ళి ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత ఈ పాపకు ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఆ డాక్టర్ గారికి చెప్పిన తర్వాత ఆయన కొంతసేపు మాట్లాడిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తూ మాకప్పుడే మేము మాట్లాడేటటువంటి మాటలు ఆయన క్యాచ్ చేశాడు. ఆ డాక్టర్ క్యాచ్ చేసి అన్నాడు, మీరు ఇది ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇంక తర్వాత రారు అన్నాడు. వెళ్ళలేదండి తర్వాత. అంటే నేను ఏమంటున్నాను అంటే ఆ డాక్టర్ చెప్పే మాటలు బట్టి మాకు నమ్మకం కలగల. ఆ నమ్మకం కలగకోకుండానే మేము కూర్చున్నాం. ఆ కొద్దిసేపు ఆయన విన్నాడు, వెంటనే అన్నాడు, మీరు మరలా రారులేండి అన్నాడు. మా మనసులో కూడా మేము ముందే అనుకున్నాం, ఇప్పుడు ఎలాగో వచ్చాం, ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోదాం, ఇంకెప్పుడు రావద్దురా బాబు అని. అంటే నేనేమంటున్నాను అంటే తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. మనం ఎవరినన్నా నమ్మాము అంటే వారి దగ్గర కొంత కష్టమైనా ఉంటాం, నష్టమైనా ఉంటాం, ఇబ్బంది అయినా ఓర్చుకుంటాం. ఇప్పుడు దేవుని మనం నమ్ముకున్నది నిజమైతే అపోస్తలుడైన పౌలు అన్నాడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు చూస్తున్నప్పుడు, శ్రమైనను హింసైనను ఉపద్రవైనను కరువైనను ఖడ్గమైనను అట్టిది మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపువాడు ఎవడు అన్నాడు. ఎందుకు ఇంత ధైర్యంగా పౌలు మాట్లాడుతున్నాడు అంటే పౌలు నమ్మిన దేవుని యందు అంత దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎలాంటి కష్టమైనా రానివు ప్రభువా, నీ సన్నిధిని మాత్రం నేను విడిచిపెట్టను అని. అందుకేనేమో నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు మాట్లాడుతూ భక్తుని ద్వారా అంటున్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో ఆయనకు తెలుసు. అప్పుడప్పుడు మా దగ్గరికి మందిరానికి కొంతమంది వస్తుంటారు, వచ్చి ఏవేవో చెప్పేస్తారు. చాలామందిని మేము ఎరుగుదుమండి. చాలామంది వచ్చి ఇన్ని బాధలు చెప్తారు. ఒక్క ఆదివారం వచ్చి మోయలేనన్ని భారాలు వారి మీద ఉన్నట్టుగా చెప్తారు. అప్పుడు మేము అంటాము, మంచిదమ్మా, సమస్యలు దేవుడు తొలగిస్తాడు, క్రమముగా రండి మందిరానికి అంటాం. వీళ్ళు ఈ వారము మాత్రమే వచ్చి నెక్స్ట్ వీక్ నుంచి కనపడరు, మందిరాలు మారుతూ ఉంటారు. ఏంటి రాలేదు అంటే అన్ని సమస్యలు చెప్పాం కదా, ఏమీ తీరలేదన్నా అంటాం. అంటే ఒక్కసారితోనే అన్ని తీరిపోవాలని కోరుకునే సమాజం. దేవుని బిడ్డలారా, దేవుడికి తన యందు నమ్మిక ఉంచిన వారెవరో తెలుసు. వారు అవసరతల కొరకు వచ్చేవాళ్ళు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆపదలు మాత్రమే మొక్కితే తీర్చేవాడు కాదు కదండి. అందుకే తన యందు నమ్మిక ఉంచిన వారిని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో ఆయనకు తెలుసు. వీళ్ళు రెగ్యులర్ కస్టమర్సా, రెగ్యులర్ భక్తులా, క్రిస్టమస్ భక్తులా, ఈస్టర్ భక్తులా ఆయనకు తెలుసు. వీళ్ళ క్రమమైన భక్తి జీవితం ఎంతదో ఆయనకు తెలుసు. అందుకే వారి జీవితాలు కూడా అంతంత మాత్రమే ఉండడం ఆయన చూస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు.
చివరిగా ఇంకొక మాట చెప్తాను, సమయం అయిపోవచ్చింది కాబట్టి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూస్తే, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. దేవుడు అంటున్నాడు, చూడండి, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడట? మొదటిది, ప్రభువు తన వారిని ఎరుగును. రెండవది, తాను ఏర్పరచుకున్న వారిని ఎరుగును. మూడవది, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఎరుగును. నాలుగవది, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాడు ఆయన. అంటే పేరు ఏమైనా మార్చుకోవాలంటావన్నా బ్యాప్టిజం తీసుకున్నప్పుడు? నో. పేరు అనగా స్వభావము. నీ స్వభావమును బట్టి నిన్ను ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. నీ స్వభావం ఏదో తెలుసు ఆయనకు, నీ వ్యక్తిత్వం ఏంటో తెలుసు ఆయనకు. నువ్వేం చెప్పాల్సిన అవసరంలే. దేవాలయంలోనికి ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు వెళ్ళారు అని లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 2 ప్రార్థన చేస్తున్నారు. ఒకడేమో పరిసయ్యుడు, మరొకడేమో సుంకరి. కానీ మీరు గమనించండి, వారు ప్రార్థించక ముందుగానే వారి హృదయ అంతరంగములు, వారి స్వభావములు దేవునికి తెలుసు. అందుకే అక్కడ మోషేతో దేవుడు అన్నాడు, నేను రాను. ఎందుకు రాను అన్నాడు అనంటే, వారు ఆ మోషే ఆ కొండ దిగి రావడం ఆలస్యమయ్యేసరికి అహరోను చేత ఒక దూడను చేయించుకొని ఇదే దేవుడని మొక్కడం ప్రారంభించారు. కోపం వచ్చిన మోషే రాతి పలకలు పడవేశారు. దేవుడు కూడా బాధపడి, వీరు లోబడనలను జనులు, వీరితో ఇక్కడ నేను రాను అని చెప్పేశానన్నాడు. అక్కడ వాళ్ళందరూ ఏడ్చారు, కొంతమంది చచ్చిపోయారు ఆ తెగులను బట్టి. తర్వాత మోషే అన్నాడు, నీవు రాని ఎడల మేము వెళ్ళం ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును పదా అని అన్నాడు. ఆ సమయంలోనే 17వ వచనంలో అంటున్నాడు, నీ పేరును బట్టి మోషే నిన్ను నేను ఎరిగి ఉన్నాను. ఒకప్పుడు కఠినుడివేనయ్యా నువ్వు, కోపం వస్తే ఒక దెబ్బతో ఇసుకలో పూడ్చిపెట్టేసిన వాడివేనయ్యా. కానీ ఈరోజు ఎంత సాధుత్వమైనటువంటి స్వభావం నీకు వచ్చింది. నీ స్వభావమును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, ప్రభువు ఎవరిని ఎరిగి ఉన్నాడు అనగా, ప్రభువు తన వారిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. తాను ఏర్పరచుకున్న వారిని ఎరిగి ఉన్నాడు. తన యందు నమ్మిక ఉంచిన వారిని ఎరిగి ఉన్నాడు. చివరిగా నీ పేరు అనగా నీ స్వభావమును బట్టి నన్ను ఎరిగిన వాడుగా ఉన్నాడు. తలలు ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. సమస్తము ఎరిగిన దేవా, ఎరిగిన మాకు ఏ దీవెనలు ఇస్తావో కూడా తర్వాత సందేశములో మమ్మల్ని దర్శించి మాట్లాడండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం
6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు.